హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. ఆ కథ ఏంటో విందామా? అనగనగనగనగా ఒక మహారాజు మంత్రిని తీసుకొని వేటకి వెళ్తాడు. అక్కడ వేట చాలా బాగా జరుగుతుంది. ఆ మహారాజు చాలా సంతోషంతో, ఆనందంతో ఉంటాడు. ఆ మహామంత్రిని, మంత్రి, నీకు ఏ కోరిక కావాలో కోరుకో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు నేను ఆ కోరిక నెరవేరుస్తానంటాడు మహారాజు. అప్పుడు ఆ మంత్రి చాలా అత్యాశకు పోతాడు. ఆహా! అయితే నాకు ఒక కోరిక ఉందయ్యా, మీరు నెరవేరుస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, నువ్వు కోరుకో, నేను చేస్తానంటాడు. ఆ మంత్రి, సరేనయ్యా, అయితే మీరు మాట తప్పరు కదా అంటాడు. అప్పుడు ఆ రాజు, నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను, ఏంటి చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ మంత్రి, అయ్యా, నాకు మీ రాజ్యం కావాలి, మీ సింహాసనం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు ఇచ్చిన మాటకు సరే అని చెప్పి మిగతా వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పరిచి మహామంత్రితో ఇలా అంటున్నాడు. సరే మంత్రి, నువ్వడిగినట్టే నేను ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను. కానీ నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఈ 3 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే రాజ్యం నీది. చెప్పకపోతే నీకు మరణశిక్ష వేస్తానంటాడు. అప్పుడు ఆ మంత్రి, అయ్యో! రాజ్యం కోరుకుంటే మరణం వచ్చేసేలా ఉందేంటి అని అనుకుంటాడు. సరే ప్రభు, అడగండి అంటాడు ఆ మంత్రి. అప్పుడు ఆ మహారాజు, ఈ లోకంలో నిజమైన సత్యమేంటి, మోసమేంటి, నీచమేంటి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు మంత్రి దగ్గర సమాధానం లేదు. అయ్యా, నాకు కొంచెం గడువివ్వండి, నేను ఈ 3 ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తానని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటాడు. ఎవ్వరు కూడా మాకు ఈ సమాధానం తెలీదు అంటారు. అలా అడుగుతూ అడుగుతూ ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక గొర్రెలు కాసుకున్న గొర్రెల కాపరి ఉంటాడు. ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, ఇలా ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పవా అంటాడు. అప్పుడు ఆ కాపరి, అయ్యా, నాకు సమాధానం తెలీదు, కానీ ఎదురుగా ఒక కొండ ఉంది. ఆ కొండపై ఒక సాధు ఉన్నాడు. ఆయన దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందంటాడు. సరే అని చెప్పి ఆ మంత్రి ఆ కొండ ఎక్కలేక ఎక్కలేక ఎక్కి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు ఈ మంత్రిని చూసి, ఓ మంత్రి, ఇలా రా అంటాడు. అయ్యో! నేను మంత్రి అని ఈ సాధువుకి ఎలా తెలిసింది? సరే అని చెప్పి, అయ్యా, నేను మంత్రి అని మీకెలా తెలిసింది? అయితే ఈ 3 ప్రశ్నలకు కూడా మీకు సమాధానం తెలుసు. మీ దగ్గర నాకు ఆ సమాధానం వస్తుంది అని అంటాడు. నాకు తెలుసు, నువ్వు అడుగు అంటాడు. అయ్యా, అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే నిజమేంటి, సత్యమేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, "హ్మ్, మరణం" అంటాడు. ఏంటయ్యా అంటే, మరణం అన్నిటికంటే సత్యం. ఈ మరణానికి మించిన సత్యం లేదు అని అంటాడు ఆ సాధువు. సరేనయ్యా, రెండో ప్రశ్న, ఈ ప్రపంచంలో అంతటికన్నా మోసమేంటి అని అడుగుతాడు. ఆ మోసమేంటి అంటే నువ్వే. ఆ మోసానికి నువ్వే కారణం. ఎందుకంటే నువ్వు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూనే ఉన్నావు. నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు. దీన్నే అసలైన మోసం అంటారు అంటాడు. మనిషి పుట్టుకే ఒక మోసం. దీనికి సమాధానం ఇదే అని చెప్తాడు. సరేనయ్యా, అయితే మూడో ప్రశ్న, అన్నిటికంటే నీచమేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు చాలా సైలెంట్గా ఉంటాడు. ఈ మంత్రికి టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యా, చెప్పండి, ఏంటి ఏంటి నీచం ఏంటి, ఆ నీచం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, అక్కడ ఒక గిన్నెలో పాలున్నాయి చూడు, ఆ పాలుని ఇందాక ఒక గజ్జి కుక్క తాగింది, అవి నువ్వు తాగు అంటాడు. వెంటనే మంత్రి ఆలోచించకుండా వెళ్ళి
ఆ పాలను గడగడా తాగేస్తాడు. తాగేసి సాధువు దగ్గరికొచ్చి, "అయ్యా! మీరు చెప్పింది చేశాను కదా! చెప్పండి. ఇప్పటికైనా అన్నిటికంటే నీచమేంటి? చెప్పండి, చెప్పండి" అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, "ఓరి పాపాత్ముడా! ఇంతకన్నా నీకు తెలియలేదా? నీకు అన్నిటికన్నా నీచమేంటి అంటే, ఒక గజ్జి కుక్క తాగిన పాలను నువ్వు తాగావు. ఇంతకన్నా ఈ ప్రపంచంలో నీచముంటుందా?" అని అడుగుతాడు. ఆ మంత్రికి గుండె బరువెక్కుతుంది. అయ్యో! నేను చేసిన తప్పు ఏంటి అని అతనికి తెలుస్తుంది. బరువెక్కిన గుండెతో నడుచుకుంటూ అడవంతా చాలా బాధపడుతూ వెళ్తూ ఒకేసారి గుండాగి ఆ మంత్రి చనిపోతాడు. విన్నారుగా ఫ్రెండ్స్. ఉన్న దానిలో మనం సర్దుకోవాలి కానీ అత్యాశకు మాత్రం ఎప్పుడు పోకూడదు. అత్యాశకు పోయి లేనిపోని అనర్థాల్ని తెచ్చుకోకండి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని